మీ హృదయంలో అర్థం చేసుకునే వ్యక్తి ఉండాలి. మొక్కజొన్న పండినప్పుడు అతను చేతిలో కొడవలితో తొందరపడి వచ్చి కొస్తాడు. చెవులు విశాలంగా తెరిచి ఉన్నవాడు వినుగాక. రక్షకుడైన యెషూవ శిశువులకు తల్లిపాలు ఇవ్వడం చూశాడు. ఆయన తన శిష్యులతో, ఈ పాలిచ్చే శిశువులు నా తండ్రి ఇంట్లోకి ప్రవేశించే వారిలాంటి వారు అని అన్నాడు. వారు సమాధానమిచ్చారు, మనం పిల్లలమైనందున ఆయన రాజ్యంలోకి వస్తామా? యెషూవ సమాధానమిచ్చాడు, రెండింటినీ ఒకటిగా చేసి లోపలి భాగాన్ని బయటిదిగా, బయటి భాగాన్ని లోపలిగా, పైన ఉన్నదాన్ని క్రింద ఉన్నట్లుగా చేయి. స్త్రీ పురుషుడు ఒకే జీవిగా, కాబట్టి పురుషుడు పురుషుడు కాదు, మరియు స్త్రీ ఇకపై స్త్రీ కాదు. మీరు రెండు కళ్ళను ఒకే కన్నుగా, ఒక చేతిని చేతిలోకి, ఒక పాదాన్ని పాదంలోకి, ఒక చిత్రాన్ని చిత్రంగా చేసినప్పుడు మీరు రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 1000 మందిలో ఒకరిగా నేను నిన్ను ఎన్నుకుంటాను. నువ్వు ఒంటరిగా ధైర్యంగా నిలబడతావు. ఆయన శిష్యులు, నీవు ఉన్న ఆ స్థలాన్ని మాకు చూపించు, మనం దానిని వెతకాలి అని అన్నారు. ఆయన ఇలా జవాబిచ్చాడు, మీకు చెవులు ఉంటే జాగ్రత్తగా వినండి. వెలుగు స్వరూపుడైన వ్యక్తి హృదయంలో పరిపూర్ణ వెలుగు ఉంటుంది. ఆయన మొత్తం ప్రపంచాన్ని వెలిగిస్తాడు. అతను ప్రకాశించకపోతే చీకటి ఉంటుంది. మీరు ప్రపంచాన్ని వదులుకోకపోతే మీకు రాజ్యం దొరకదు. మీరు సబ్బాతును నిజమైన సబ్బాతుగా ఆచరించకపోతే మీరు నా తండ్రిని తెలుసుకోలేరు. నేను ప్రపంచం మధ్యలో ధైర్యంగా నిలబడ్డాను. నేను ఒక శరీరంతో వచ్చాను. వారు తాగినట్లు నేను కనుగొన్నాను. ఎవరూ దాహం వేయలేదు. మానవజాతి హృదయంలో గుడ్డివారు చూడలేరు. కాబట్టి నా ప్రాణం వారి కోసం బాధించింది. ఖాళీగా అవి ఈ లోకంలోకి ప్రవేశిస్తాయి, ఖాళీగా వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు వాళ్ళు తాగి ఉన్నారు. వాళ్ళు నిద్రలేచినప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని మార్చుకుంటారు. ఎత్తైన పర్వతం మీద కట్టబడిన కోట లాంటి నగరం కూలిపోదు. అది రహస్యం కూడా కాదు. మీ 2 చెవుల మధ్య మీరు స్పష్టంగా విన్నది పైకప్పు పై భాగాల నుండి అరవండి. ఎవరు దీపం వెలిగించి దాచరు. బదులుగా అందరూ దాని వెలుగును ఆస్వాదించగలిగేలా దానిని ఒక స్తంభం మీద పెడతారు. ఒక గుడ్డివాడు అంధునికి మార్గనిర్దేశం చేస్తే వారిద్దరు గుంటలో జారిపోతారు. బలవంతుడి ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా గెలవడం అసాధ్యం. ఒకరు చేతులు కట్టుకోవాలి, అప్పుడు ఒకరు లోపలికి ప్రవేశించవచ్చు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు మీరు ఏమి ప్రయత్నిస్తున్నారో దాని గురించి చింతించకండి. ఆయన శిష్యులు, ఏ దినమున నీవు మాకు తెలియజేసుకుంటావు అని అడిగారు. రక్షకుడైన యెషూవ ఇలా జవాబిచ్చాడు, మీరు మీలో నుండి అపరాధ భావాన్ని, అవమానాన్ని తొలగించుకొని మీ పాత గుడ్డలను చింపివేసి పిల్లల్లాగే వాటిని మీ కాళ్ళ క్రింద తొక్కినప్పుడు, అప్పుడు మీరు సజీవుడైన ఎలోహిమైన యాహ్వే కుమారుని చూస్తారు. మరియు మీరు ఇక ఎన్నటికీ భయపడవలసిన అవసరం ఉండదు. నేను మీకు ఇస్తున్న ఈ ఎలోహిం మాటలు వినాలని మీరు చాలా సంవత్సరాలుగా కోరుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినడానికి నీకు వేరే ఎవరూ లేరు. నువ్వు నా కోసం వెతికినా నన్ను కనుగొనలేని రోజులు వస్తాయి. సత్యాన్ని తన చేతిలో పట్టుకున్న వ్యక్తికి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది. సత్యాన్ని పట్టుకోని వ్యక్తికి అతని వద్ద ఉన్న కొంచెం కూడా తీసివేయబడుతుంది. ముఖ్యంగా మీరు మరణాన్ని సమీపిస్తున్నప్పుడు మీరు మీలాగే ఉండండి. ఆయన శిష్యులు ఇలా అడిగారు, ఈ మాటలు మాకు చెప్పడానికి నీవు ఎవరు? యెషూవ మెస్సీయ సమాధానమిచ్చాడు, నేను చెప్పే దాని నుండి నేను ఎవరో నీకు కనిపించడం లేదా? కానీ మీరు చెట్టును ప్రేమించి దాని ఫలాలను తిరస్కరించే యూదుల లాంటివారు, లేదా పండును ప్రేమించి చెట్టును తిరస్కరించే యూదుల లాంటివారు. నా తండ్రిని దూషించువానికి క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకు విరోధముగా దూషించువానికి భూమి యందైనను పరలోకమందైనను క్షమాపణ లేదు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు కోయరు, ముళ్ళ చెట్ల మీద అంజూర పండ్లు దొరకవు. మంచివాడు తన ధాన్యపు కొట్టు నుండి సద్గుణాన్ని బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన హృదయంలో దాచుకున్న చెడు నుండి దుష్టత్వాన్ని బయటకు తెస్తాడు. అతను తన హృదయంలో నుండి కపటాన్ని వ్యాపింపచేసి దుష్టత్వాన్ని వ్యాపింపచేస్తాడు. ఆదాము నుండి బాప్తిసమిచ్చు యోహాను వరకు గర్భంలో పుట్టిన పిల్లలలో ఆయన కంటే ఉన్నతుడు ఎవడునూ లేడు. జానుకు అస్పష్టంగా అనిపించే దృష్టి ఉంది, కానీ నేను చెప్పినట్లుగా మీలో చిన్న పిల్లవాడిలా మారేవాడు రాజ్యాన్ని తెలుసుకుంటాడు మరియు యోహాను కంటే గొప్పవాడిగా ఉంటాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో శాంతిని నెలకొల్పుకుంటే
వారు నమ్మకంగా పర్వతంతో కదలండి అని అంటారు, అది కదులుతుంది. ఒంటరి వారు మరియు ఎన్నుకోబడిన వారు ధన్యులు, ఎందుకంటే వారు ఎలోహిం రాజ్యాన్ని కనుగొంటారు. మీరు దానిని మీ హృదయంలో వెతుకుతుంటే మీరు మళ్ళీ ప్రవేశిస్తారు. ఆయన శిష్యులు చనిపోయిన వారికి ఏ దినమున శాంతి వచ్చును అని అడిగారు. కొత్త ప్రపంచం ఎప్పుడు వస్తుంది? యెషూవ సమాధానమిచ్చాడు, నువ్వు కోరుకునేది ఇప్పటికే వచ్చింది, కానీ నువ్వు దానిని గ్రహించవు. ఆయన శిష్యులు 2 డజన్ల మంది ప్రవక్తలు ఇజ్రాయేలుతో మాట్లాడారు. వారందరూ నీ నిజ స్వరూపాన్ని ప్రవచించారు అని అన్నారు. యెషూవ జవాబిచ్చాడు, నీతో నివసించే వ్యక్తిని నువ్వు విస్మరించావు, మరియు మీరు చనిపోయిన వారి గురించి మాట్లాడారు. ఈ ప్రపంచాన్ని తెలిసినవాడు ఒక శవాన్ని కనుగొన్నాడు. శవాన్ని కనుగొన్నవాడు ఈ ప్రపంచం అనర్హుడిని కనుగొంటుంది. పరలోక రాజ్యం మంచి విత్తనం కొన్న రైతు లాంటిది. ఒక రాత్రి అతని శత్రువు వచ్చి అతని విత్తనాలను దొంగిలించి కలుపు మొక్కలు నాటాడు. రైతు తన పనివాళ్ళు కలుపు మొక్కలను తోలడాన్ని నిషేధించి, మీరు కలుపు మొక్కలను పీకి గోధుమలను కూడా నాశనం చేయవచ్చు అని అన్నాడు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, కోత సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. వారు అన్నీ ఉండాలి మరియు కాలిపోయింది. యెషూవ మరియు ఆయన శిష్యులు ఒక సమరయుడు గుర్రపిల్లను మోసుకెళ్ళి యూదయకు ప్రయాణిస్తున్నట్లు చూశారు. యెషూవ ఆ గుర్రపిల్లను ఎందుకు మోస్తున్నాడు అని అడిగారు. వారు దాన్ని చంపి తినడానికి అని జవాబిచ్చారు. అది బతికి ఉండగా అతను దానిని తినలేడు, అది చనిపోయినప్పుడు మాత్రమే అతను భోజనం చేయగలడు. అప్పుడు యెషూవ, మీరు లోపల శాంతియుతమైన స్థలాన్ని కనుగొనండి, లేకపోతే మీరు కూడా చనిపోయిన గొర్రె పిల్లలాగా ఉండి తినబడతారు అని అన్నాడు. నా రహస్య ఉపమానాలను వినడానికి అర్హులైన వారికి చెబుతాను. మీకు కుడివైపు ఎంత ప్రయత్నం చేసినా అది ఏమి ప్రయత్నిస్తుందో మీ ఎడమవైపుకు తెలియనివ్వకండి. ఒక ధనవంతుడు ఇలా అన్నాడు, నా సంపదను నేను విత్తడానికి, కోయడానికి, నాటడానికి మరియు నా కొట్టులను నింపడానికి ఉపయోగిస్తాను. తద్వారా నాకు ఏ లోటు ఉండదు. ఆ రాత్రి అతను మరణించాడు. చెవులు విశాలంగా తెరిచినవాడు వినుగాక.